కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది, ప్రెసిడెంట్కి గవర్నర్కి డిఫరెన్స్ కొద్దిగా చూస్తే కొద్దిగా తేడానే ఉంటుంది. కాన్స్టిట్యూషన్ అనేది పాసిబిలిటీ ఆఫ్ గవర్నర్ యాక్టింగ్ ఎట్ టైమ్స్ ఇన్ హిస్ డిస్క్రిషన్. గవర్నర్ ఇన్ హిస్ డిస్క్రిషన్లో పనిచేయచ్చు. డిస్క్రిషన్ నో సచ్ పాసిబిలిటీ యాజ్ బీన్ ఎన్విసేజ్డ్ ఫర్ ద ప్రెసిడెంట్కి అట్లా ఏం లేదు. నో సచ్ పాసిబిలిటీ has been envisaged for the president. 42nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్గా ఆఫ్టర్ ద 42nd CAA మినిస్ట్రియల్ అడ్వైస్ అనేది బైండింగ్ ఆన్ ప్రెసిడెంట్. మినిస్ట్రియల్ అడ్వైస్ అనేది బైండింగ్ ఆన్ ప్రెసిడెంట్. But no such provision has been made with respect to governor. Constitution makes it clear that if any question arises whether a matter falls within the governor's discretion or not, the decision of the governor is final and the validity of anything done by him cannot be called in question on the ground that he ought to or ought not to have acted in his discretion. The governor has constitutional discretion in the following cases. కాన్స్టిట్యూషన్ ఏం క్లియర్ చేస్తుందంటే ఈ క్వశ్చన్ అయింది అనుకో, మ్యాటర్ గవర్నర్ డిస్క్రిషన్లో పడుతుందో లేదా అనేది గవర్నర్ డిసిషనే ఫైనల్ అన్నట్టు. వ్యాలిడిటీ ఆఫ్ ఎనీథింగ్ డన్ బై హిమ్ కెనాట్ బి కాల్డ్ ఇన్ ఎనీ క్వశ్చన్ ఆన్ ద గ్రౌండ్ దట్ హీ ఓట్ ఆర్ ఓట్ నాట్ టు హ్యావ్ యాక్టెడ్ ఇన్ హిస్ డిస్క్రిషన్. గవర్నర్ హ్యాస్ కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ ఇన్ రిజర్వ్. ఒక బిల్లు ప్రెసిడెంట్కి పెట్టాలా లేదా కన్సిడరేషన్ కానీ తన ఇష్టం అన్నట్టు. రికమెండేషన్ ఫర్ ద ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ అనేది తన ఇష్టం. Exercising his functions as the administrations of an adjoining union territory. యూనియన్ టెరిటరీని అడిషనల్ యూనియన్ టెరిటరీ అయితే తన ఇష్టం అన్నట్టు. డిటర్మినింగ్ అమౌంట్ పేయబుల్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆసాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం టు అన్ ఆటోనమస్ ట్రైబల్ కౌన్సిల్ as రాయల్టీ అక్యూరింగ్ ఫ్రమ్ లైసెన్సెస్ ఫర్ మినరల్ ఎక్స్ప్లోరేషన్. అంటే అమౌంట్ పేయబుల్ బై గవర్నమెంట్ అండ్ మిజోరం టు అన్ ఆటోనమస్ ట్రైబల్ కౌన్సిల్. ఏవేవి? ఆసాం, మేఘాలయ, త్రిపుర, మిజోరం. ఇవి ఆటోనమస్ ట్రైబల్ డిస్ట్రిక్ట్ కౌన్సిల్స్కి రాయల్టీ అక్యూరింగ్ ఫ్రమ్ లైసెన్సెస్ ఫర్ మినరల్ ఎక్స్ప్లోరేషన్స్ ACCRUING. సీకింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ద చీఫ్ మినిస్టర్ విత్ రిగార్డ్ టు అడ్మినిస్ట్రేటివ్ అండ్ లెజిస్లేటివ్ మ్యాటర్స్ ఆఫ్ ద స్టేట్ తన డిస్క్రిషన్ మీద పనిచేస్తుంది. ఈ కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ కాకుండా గవర్నర్ ప్రెసిడెంట్ లాగా సిట్యువేషనల్ డిస్క్రిషన్ కూడా ఉంటుంది. దట్ ఈస్ ద హైడెన్ డిస్క్రిషన్ derived ఫ్రమ్ ద ఎక్సిజెన్సీస్ ఆఫ్ ఎ ప్రివైలింగ్ పొలిటికల్ సిట్యువేషన్. అపాయింట్మెంట్ ఆఫ్ చీఫ్ మినిస్టర్, ఏ పార్టీకి మెజారిటీ లేకపోతే ఎవరిని అపాయింట్ చేయాలి అని చెప్పి. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని డిస్ప్రూవ్ చేయొచ్చు ఎప్పుడైతే వాళ్ళు మెజారిటీ కాన్ఫిడెన్స్ ప్రూవ్ చేయకపోతారో. స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్ని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మెజారిటీ లాస్ అయితే డిజాల్వ్ చేయొచ్చు. గవర్నర్కి స్పెషల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి అకార్డింగ్ టు ద డైరెక్షన్స్ ఇష్యూడ్ బై ద ప్రెసిడెంట్ అన్నట్టు. గవర్నర్తో హ్యాస్ టు కన్సల్ట్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యాక్ట్స్ ఫైనలీ ఆన్ హిస్ డిస్క్రిషన్. తన డిస్క్రిషన్ మీదే పనిచేస్తాడు. అవేంటివంటే మహారాష్ట్రలో ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ సపరేట్ డెవలప్మెంట్ బోర్డ్స్ ఫర్ విదర్భ అండ్ మరతవాడ. విదర్భ ఇంకా మరతవాడకి డెవలప్మెంట్ బోర్డ్స్ పెట్టడము. గుజరాత్లో అయితే డెవలప్మెంట్ బోర్డ్స్ ఫర్ సౌరాష్ట్ర అండ్ కచ్ అన్నట్టు. నాగాల్యాండ్లో అయితే లా అండ్ ఆర్డర్ ఇన్ ద స్టేట్ ఫర్ సో లాంగ్ యాజ్ ద ఇంటర్నల్ డిస్ట్రిబ్యూషన్స్ ఇన్ ద నాగా హిల్స్ తుయాన్సంగ్ ఏరియా కంటిన్యూస్. లా అండ్ ఆర్డర్ చూసుకోవాలన్నట్టు నాగా హిల్స్, తుయాన్సంగ్ ఏరియాలో. ఆసాంలో అయితే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్. మణిపూర్లో అయితే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ హిల్ ఏరియాస్ ఇన్ ద స్టేట్. సిక్కింలో అయితే పీస్ అండ్ ఫర్ ఎన్ష్యూరింగ్ సోషల్ అండ్ ఎకనామిక్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ ద డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ ద పాపులేషన్ ఇది అన్నట్టు. అరుణాచల్ ప్రదేశ్లో అయితే లా అండ్ ఆర్డర్. కర్ణాటకలో అయితే సపరేట్ డెవలప్మెంట్ బోర్డ్ ఫర్ హైదరాబాద్, కర్ణాటక రీజియన్. కాన్స్టిట్యూషన్ అనేది డ్యూయల్ రోల్ ఇచ్చింది గవర్నర్కి, కాన్స్టిట్యూషనల్ హెడ్గా యాజ్ వెల్ యాజ్ రిప్రజెంటేటివ్ ఆఫ్ సెంటర్గా ఇది అన్నట్టు. ఇప్పుడు మనము వీటో పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ చూసుకుంటే వీటో పవర్స్ చూసుకుంటే ఏ ఆర్డినరీ బిల్ అయినా సరే పాస్ అయినాక ప్రెసిడెంట్ది హౌజెస్ పార్లమెంట్ 2 హౌజెస్ పాస్ చేసినాక ప్రెసిడెంట్కి ఇస్తారు. ప్రెసిడెంట్కి ఏమో అంటామంటే అసెంట్ ఇవ్వచ్చు, విత్ హోల్డ్ చేయొచ్చు. ఆ బిల్ ఎండ్ అవుతుంది అక్కడనే. రిటర్న్ కూడా చేయొచ్చు ఫర్ ద రీకన్సిడరేషన్. మళ్ళీ పాస్ చేసింది అనుకో బిల్లు రీకన్సిడరేషన్కి పంపించినాక ప్రెసిడెంట్ అప్పుడు ఇవ్వాల్సింది వచ్చే. సో ప్రెసిడెంట్ ఎంజాయ్స్ ఓన్లీ ఏ సస్పెన్సివ్ వీటో. గవర్నర్లో చూస్తే ఆర్డినరీ బిల్ లెజిస్లేటివ్ అసెంబ్లీ వాడినాక
అసెంట్ ఇవ్వచ్చు, లేకపోతే విత్ హోల్డ్ పెట్టవచ్చు. విత్ హోల్డ్ పెడితే యాక్ట్ అవ్వదు. రిటర్న్ కూడా చేయొచ్చు రీకన్సిడరేషన్కి. ఒకవేళ రిటర్న్ ఇచ్చాక మళ్ళీ పంపిస్తే కూడా అప్పుడు కూడా ఇవ్వాలి. సస్పెన్సివ్ వెయిట్ ఉంటుంది ఇక్కడ కూడా. కానీ ఇక్కడ ప్రెసిడెంట్కి కూడా రిజర్వ్ చేయొచ్చు అన్నట్టు. స్టేట్ బిల్ కానీ గవర్నర్కి రిజర్వ్ చేస్తే ప్రెసిడెంట్కి 3 ఆల్టర్నేట్స్ ఉంటాయి. అసెంట్ ఇవ్వచ్చు, విత్ హోల్డ్ అట్లే పెట్టవచ్చు, విత్ హోల్డ్ చేయొచ్చు, రిటర్న్ కూడా చేయొచ్చు ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ద హౌజెస్. ఆ రిటర్న్ చేసినప్పుడు హౌజెస్ అనేటివి 6 monthsలో రీకన్సిడర్ చేయాలి. బిల్లు పాస్ చేసింది అగైన్ విత్ ఆర్ వితౌట్ అమెండ్మెంట్స్ ప్రెసిడెంట్కి ఇచ్చింది అనుకో, ప్రెసిడెంట్ అప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు. నాట్ బౌండ్ టు గివ్ హిస్ అసెంట్. ఈ మే గివ్ హిస్ అసెంట్ టు సచ్ ఎ బిల్ ఆర్ విత్ హెల్డ్. ప్రెసిడెంట్ నాట్ బౌండ్ విత్ హోల్డ్ అని చేయొచ్చు, అసెంట్ అనే అట్లే పెట్టుకోవచ్చు అన్నట్టు. గవర్నర్ ఎప్పుడైతే ప్రెసిడెంట్కి ఇస్తాడు అనుకో, ఇంకా ఏం రోల్ ఉండదు ఇందులో గవర్నర్కి. మాకు గవర్నర్ కానీ మళ్ళీ రీకన్సిడరేషన్కి ఇచ్చిండు అనుకో, మళ్ళీ పాస్ చేసిండు అనుకో, బిల్లు అగైన్ ప్రెసిడెన్షియల్కి మాత్రమే ఇవ్వాలి. ప్రెసిడెంట్ అసెంట్ ఇస్తే యాక్ట్ అవుతుంది. ఇప్పుడు దట్ అసెంట్ ఆఫ్ ద గవర్నర్ అవసరం లేదు ఇక్కడ. మనీ బిల్స్లో ఏమవుతుందంటే ఏ మనీ బిల్ అన్నా పాస్ అయ్యాక ప్రెసిడెంట్కి అసెంట్ పంపిస్తారు. తన అసెంట్ అన్న ఇవ్వచ్చు, బిల్ యాక్ట్ అవుతుంది. లేకపోతే విత్ హోల్డ్ అన్న చేయొచ్చు, కానీ రిటర్న్ పంపలేడు. మరి గవర్నర్లో చూస్తే విత్ అసెంట్ అన్న ఇవ్వచ్చు, లేకపోతే విత్ హోల్డ్ అన్న చేయొచ్చు. ఫర్ ద కన్సిడరేషన్ ఆఫ్ ప్రెసిడెంట్కి కూడా పెట్టవచ్చు అన్నట్టు మనీ బిల్ని కూడా. ప్రెసిడెంట్ అనేటనే మనీ బిల్ని రిటర్న్ చేయలేడు పార్లమెంట్కి, నార్మల్గా ఇస్తారు, ఎందుకంటే తన పర్మిషన్తో తీసుకున్నాడు కాబట్టి. ఎప్పుడైతే ఒక మనీ బిల్లు రిజర్వ్డ్ బై గవర్నర్ ఫర్ కన్సిడరేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ అయితే ప్రెసిడెంట్కి 2 ఆల్టర్నేటివ్స్ ఉంటాయి. మనీ బిల్ ఏదైతే స్టేట్ది గవర్నర్ ప్రెసిడెంట్కి రిజర్వ్ చేసిండో అప్పుడు తను అసెంట్ ఇవ్వచ్చు, లేకపోతే అట్లే విత్ హోల్డ్ చేయొచ్చు. కానీ ప్రెసిడెంట్ రిటర్న్ చేయలేడు. మనీ బిల్ స్టేట్ లెజిస్లేచర్కి రీకన్సిడర్ చేయండి అని చెప్పి. గవర్నర్ ఏంటనే మనీ బిల్ని రిటర్న్ చేయలేడు రీకన్సిడరేషన్కి, నార్మల్గా ఇస్తాడు. పోయినా కూడా గవర్నర్ బిల్ని ప్రెసిడెంట్కి చేసినప్పుడు ఇంకా అతనికి ఏ రోల్ ఉండదు. ప్రెసిడెంట్ అసెంట్ ఇస్తే యాక్ట్ అవుతుంది. అసెంట్ ఆఫ్ ద గవర్నర్ ఇంకా అవసరమే లేదు ఇదన్నట్టు. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే పార్డనింగ్ పవర్స్ ఆఫ్ ప్రెసిడెంట్ గవర్నర్ చూస్తే ప్రెసిడెంట్ పార్డన్ చేయొచ్చు, రిప్రైవ్ చేయొచ్చు, రిస్పైట్ చేయొచ్చు, రెమిట్ చేయొచ్చు, సస్పెండ్ చేయొచ్చు, కమిట్ టు ద పనిష్మెంట్ చేయొచ్చు ఆర్ సెంటెన్స్ ఆఫ్ ఎనీ పర్సన్ కన్విక్టెడ్ ఆఫ్ ఎనీ అఫెన్స్ అగెన్స్ట్ సెంట్రల్ లా. ఈయనేమో స్టేట్ లా. ప్రెసిడెంట్ పార్డన్, రిప్రైవ్, రిస్పైట్, రెమిట్, సస్పెండ్ ఆర్ కమిటెడ్ డెత్ సెంటెన్స్ని కూడా తీయచ్చు. ఈజ్ ఓన్లీ అథారిటీ టు పార్డన్ డెత్ సెంటెన్స్. డెత్ సెంటెన్స్ని పార్డన్ చేయాలంటే ప్రెసిడెంట్ అవుతుంది. గవర్నర్ పార్డన్ చేయలేదు డెత్ సెంటెన్స్ని. స్టేట్లో డెత్ సెంటెన్స్ చెప్పినా పార్డన్ మాత్రం ప్రెసిడెంట్తోనే ఉంటుంది, గవర్నర్తో ఉండదు. గవర్నర్ సస్పెండ్ చేయొచ్చు, రెమిట్ చేయొచ్చు, కమిట్ చేయొచ్చు డెత్ సెంటెన్స్ని. రెమిట్, సస్పెండ్, కానీ పార్డన్ అయితే ఏనికి లేదు. ప్రెసిడెంట్ పార్డన్, రిప్రైవ్, రిస్పైట్, సస్పెన్షన్, రెమిషన్ ఆర్ కమ్యూటేషన్ రెస్పెక్ట్ ఆఫ్ మిలిటరీ అయినా సరే ఇది, కానీ గవర్నర్కి మిలిటరీ కోర్ట్స్తో ఏం సంబంధం ఉండదు. ఇప్పుడు ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ ఆఫ్ ప్రెసిడెంట్ అండ్ గవర్నర్ చూస్తే ప్రెసిడెంట్ ఆర్డినెన్సెస్ ఇవ్వచ్చు ఎప్పుడైతే హౌస్ సెషన్లో లేదో, ఏ హౌస్ లేకపోయినా ఇవ్వచ్చు. సెకండ్ ప్రొవిజన్ వెన్ ఐదర్ ఆఫ్ ద టూ సెకండ్ ప్రొవిజన్ ఇంప్లైస్ దట్ ఆర్డినెన్స్ కెన్ ఆల్సో బి ప్రొమోగేటెడ్ బై ద హౌసెస్. ఒక హౌస్ సెషన్లో ఉన్నా సరే అప్పుడు కూడా చేయొచ్చు అన్నట్టు ప్రెసిడెంట్. ఇప్పుడు ప్రమోల్గేట్ అన్ ఆర్డినెన్స్ ఓన్లీ వెన్ ఈ సాటిస్ఫైడ్ సర్కమ్స్టాన్సెస్ ఎక్సిస్ట్ విచ్ రెండర్ ఇట్ నెసరీ ఫర్ హిమ్ టు మేక్ ఇమీడియట్ యాక్షన్. ఆ సర్కమ్స్టాన్సెస్ ఉన్నాయంటేనే సరే. ఆర్డినెన్స్ పవర్ అనేది కో ఎక్స్టెన్సివ్ విత్ లెజిస్లేటివ్ పవర్ ఆఫ్ పార్లమెంట్, అంటే సేమ్ ఉంటుంది ఆర్డినెన్స్కి చట్టం, పార్లమెంట్ ద్వారా చట్టంకి. ఆర్డినెన్స్ హ్యాస్ సేమ్ ఫోర్స్. ఆర్డినెన్స్ ఇష్యూడ్ బై సబ్జెక్ట్ టు ద సేమ్ లిమిటేషన్స్ కూడా అవే ఉంటాయి అన్నట్టు. పార్లమెంట్ ఏం చేయాలో అదే చేయాలన్నట్టు. విత్డ్రా కూడా చేసుకోవచ్చు ఆర్డినెన్స్ని ఏ టైంలో. ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ అనేది నాట్ ఎ డిస్క్రిషనరీ పవర్. అంటే దిస్ మీన్స్ దట్ ఈ కెన్ ప్రొమోల్గేట్ ఆర్ విత్డ్రా అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీద నడవాలి. షుడ్ బి బిఫోర్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ పెట్టాలి ఎప్పుడైనా మళ్ళీ కలిసినప్పుడు. ఈ నీడ్స్ నో ఇన్స్ట్రక్షన్ ఏం అవసరం లేదు తనకు ఆర్డినెన్స్ చేయడానికి. ఆర్డినెన్స్ ఇష్యూడ్ బై హిమ్ సీజెస్ టు ఆపరేట్ ఆన్ ద ఎక్స్పైరీ ఆఫ్ 6 weeks. రీఅసెంబ్లీ నుంచి 6 weeks ఉంటుంది. గవర్నర్ ఆర్డినెన్స్ ఎప్పుడైతే అసెంబ్లీ లేనప్పుడు కూడా చేయొచ్చు ఇది అన్నట్టు. ఆర్డినెన్స్ సర్కమ్స్టెన్సెస్ ఉంటేనే చేయాలి, అయినా కూడా సేమ్. ఇది కూడా కో ఎక్స్టెన్సివ్, ఇదన్నీ కూడా సేమే. విత్డ్రా కూడా చేయొచ్చు ప్రెసిడెంట్ లాగానే ఆల్మోస్ట్. ఆర్డినెన్స్ ఇష్యూడ్ బై హిమ్ సీజెస్ టు ఆపరేట్ ఆన్ 6 weeks ఫ్రమ్ రీఅసెంబ్లీ.
ఒకవేళ డిసప్రూవింగ్ ఇటు పాస్ చేస్తే ముందు కూడా ఆ యాక్ట్ ఆగిపోతుంది అన్నట్టు. ఈ కెనాట్ మేక్ ఆర్డినెన్స్ వితౌట్ ద ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ ద ప్రెసిడెంట్ ఇన్ 3 కేసెస్లో మాత్రం ప్రెసిడెంట్ది కావాలి. ప్రెసిడెంట్కి ఏమి ఇన్స్ట్రక్షన్స్ అవసరం లేదు, కానీ గవర్నర్కి 3 కేసెస్లో ప్రెసిడెంట్ ఒక ఇన్స్ట్రక్షన్స్ కావాలి. ఇఫ్ ఏ బిల్ కంటైనింగ్ ద సేమ్ ప్రొవిజన్స్ వుడ్ హ్యావ్ రిక్వైర్డ్ ద ప్రీవియస్ శాంక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్. కొన్ని ఇంట్రడ్యూస్ చేయాలంటే ఫస్ట్ ప్రెసిడెంట్ పర్మిషన్ కావాలి స్టేట్ లెజిస్లేచర్లో. If he would have deemed it necessary to reserve a bill containing the same provisions for the consideration of the ప్రెసిడెంట్కి కన్సిడరేషన్కి పెట్టాలి అంటే అప్పుడు కూడా ఇన్స్ట్రక్షన్స్ తీసుకోవాలి. ఇఫ్ అన్ యాక్ట్ ఆఫ్ ఎ స్టేట్ లెజిస్లేచర్ కంటైనింగ్ ద సేమ్ ప్రొవిజన్స్ వుడ్ హ్యావ్ బీన్ ఇన్వాలిడ్ without receiving president assent. If an act of the state legislature containing the same provisions would have been invalid without receiving president assent తీసుకోకుండా ఇన్వాలిడ్ చేస్తే అది ఇన్వాలిడ్ అవుతుందో అలాంటి ఆర్డినెన్సెస్ చేయకూడదు.